గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక మన మార్కెట్స్ కూడా T20 క్రికెట్ లో ఏదైతే ఉందో అది తలపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక 4% పెరిగినాక ఈ రోజు కూడా ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ రావటం చేసాం. సో బుల్స్ ఏ లెవెల్లోనూ కూడా వాళ్ళు పట్టు విడవట్లేదని మనకు క్లియర్ గా చార్ట్స్ లో అర్థమవుతుంది. సో ఈ రోజు కూడా 150 పాయింట్స్ గ్యాప్ అప్ అండ్ ప్రాబబ్లీ ఇంకా టైం లేదు ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ 2 days లోనే పెంచేయాలి అన్న ధోరణిలో బుల్స్ వాళ్ళ పట్టుని కొనసాగిస్తూ ప్రాబ్లీ ఐ థింక్ వన్ మోర్ లాంగ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవటం చూసాం. సో 150 పాయింట్స్ గ్యాప్ తర్వాత మేబీ ఒక 40-50 పాయింట్స్ పడినప్పటికీ అది టోటలీ బయింగ్ కే యూజ్ అయింది. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 23,807 దానికి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ దూరంలో మనం క్లోజ్ అయ్యాం. సో ఇంట్రాడేలో 23,700కి వెళ్ళినప్పటికీ అరౌండ్ 23,650 ఆ రేంజ్ లో నిఫ్టీ క్లోజ్ అవుట్ చేసాం. అంటే ఇంకో 150 పాయింట్స్ పైన క్లోజ్ అవుతే కనుక మేబీ ట్రెండ్ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. మన వీడియోస్ లో మనం అనుకున్నాం ఇట్స్ ఎ బేర్ మార్కెట్ ర్యాలీ అని, బట్ దాన్ని డెఫినెట్లీ డీవియేట్ చేస్తుంది ఒకవేళ 23,800 పైన 3 or 4 days కంటిన్యూస్లీ ట్రేడ్ అవుతాయి. సో ఈ రోజు జరిగింది ఏంటంటే అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుట్ అని చేసాం, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ సైన్. ఈవెన్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఐ థింక్ సపోర్ట్ పాయింట్ సిగ్నిఫికెంట్లీ పైకి మూవ్ అవుట్ అని చేసాం షార్ట్ టర్మ్. సో 23,400 ఏదైతే ఉందో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది ఈ షార్ట్ టర్మ్ లో, ఎందుకంటే అది 200 మూవింగ్ యావరేజ్ యాక్ట్ అవుతుంది కాబట్టి. బట్ టెక్నికలీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ లోవర్ నుంచి ఎంత పెరిగింది అని మనం చూసుకుంటే కనుక 21,960 సే 22,000 అనుకుని 23,650 అంటే ఆల్మోస్ట్ 1,700 పాయింట్స్ పెరగటం చూసాం. సో 1,700 పాయింట్స్ 30% రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా మేబీ ఆ 450 పాయింట్స్ ఏదైతే ఉందో అది ఒక క్లియర్ సపోర్ట్ గా ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 23,400 తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక చాలా దూరంలో ఉంది, విచ్ ఇస్ 22,850. సో ఇది మొత్తం సపోర్ట్ జోన్ లోగానే మనకి ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూస్తే కనుక 22,850 నుంచి 24,200 మేబీ అప్పర్ సైడ్ రేంజ్ అనేది మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది చూస్తున్నాం ఇప్పుడు. సో టాప్ లూజర్స్ మనం ఫస్ట్ గా చూసుకుంటే కనుక ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. ఈ రోజు ఇంత బిగ్ మార్కెట్ లో ఇంత 1.5% ఎక్కడైతే నిఫ్టీ గ్రోత్ వచ్చిందో ఆల్మోస్ట్ ఎఫ్ఎంసీజీ ఈ రోజు అండర్ పర్ఫార్మ్ చేసింది. మేబీ సెక్టర్ రొటేషన్ కావచ్చు. సో టైటాన్, ట్రెంట్, బ్రిటానియా, నెస్లే అండ్ స్టాక్స్, కొన్ని ఆటో నేమ్స్ లైక్ M&M అండ్ హీరో మోటార్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసినప్పటికీ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళ డెరివేటివ్ లాస్ కన్సర్న్ వల్ల ఈ రోజు కూడా ఒక 2.5% కరెక్ట్ అయ్యి అబౌట్ 669 దగ్గర క్లోజ్ అవుట్ చేసాం. సో బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ అండ్ ప్రాబ్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ చాలా స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేశాయి ఈ రోజు మార్కెట్ లో. బిగ్గెస్ట్ గెయినర్ కోటక్ బ్యాంక్ నిలిచిందని చెప్పాలి, అబౌట్ 4.5% పెరగటం చేసాం నిఫ్టీ కాంపోనెంట్ లో. అండ్ ఆల్మోస్ట్ 2252 ఏదైతే 2021 హై వచ్చిందో ప్రాబ్లీ దానికి ఒక 75 రూపీస్ అవే ఫ్రమ్ క్లోజ్ అయింది ఈ రోజు 2176 దగ్గర. అండ్ దాని తర్వాత ఎస్బీఐ కానీ, ఎన్టీపీసీ కానీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్ అండ్ గత కొంతకాలంగా వీక్ గా ట్రేడ్ అవుతున్న టెక్నాలజీ స్పేస్ ఈ రోజు ఇనీషియల్లీ వీక్నెస్ ఉన్నప్పటికీ ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చూసాం. సో టెక్ మహీంద్రా, HCL టెక్ కానీ లేదంటే విప్రో అండ్ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. కోర్ సెక్టర్ లైక్ L&T, గ్రాసిమ్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ అదేవిధంగా గ్రూప్ గా మనం చూస్తే కనుక అదానీ స్టాక్స్ అండ్ రిలయన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది విషయం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సూపర్ డూపర్ ర్యాలీ అనాలి. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 50,641 దాని పైననే ఓపెన్ అవుట్ అని చూసాం. అండ్ చాలా సునాయాసంగా ప్రీవియస్ స్వింగ్ హై పైన క్లోజ్ అయ్యి ట్రెండ్ రివర్సల్ అనేది ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో మనకు రావటం చూసాం. సో ఇది సస్టైన్ అవ్వాలంటే ఇందాక అనుకున్నట్టు అట్లీస్ట్ 3 days మనకి క్లోజ్ అవ్వాలి 50,600 పైన. బట్ థింగ్ ఏంటంటే 47,700 నుంచి 51,800, సో 4,000 పాయింట్స్ విత్ ఇన్ ఆల్మోస్ట్ 8 సెషన్స్ లో రావటం చూసాం. సో ఇలాంటి ర్యాలీ వచ్చినప్పుడు కొద్దిగా సైడ్ వేస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అగ్రెసివ్ గా మనం కొనాల్సిన అవసరం అయితే కనపట్లేదు. ఫోమో అనేది అస్సలు మనం పెట్టుకోకూడదు. యాజ్ ఆఫ్ నౌ 51,700 దగ్గర మనం క్లోజ్ అవుట్ చూసాం. బట్ గ్యాప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 18th December రోజు గ్యాప్, సో 52,010 అండ్ 51,790 ఈ గ్యాప్ అనేది ఒక క్లియర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అగ్రెసివ్ కొనాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు ఎవరన్నా
లోవర్ లెవెల్స్ లో కొనుంటే కనుక ప్రాఫిట్ బుకింగ్ కూడా సజెస్ట్ చేస్తాం. బికాస్ 4000 పాయింట్స్ పెరిగినాక రిస్క్ రివార్డ్ అనేది డెఫినెట్లీ లాంగ్స్ కి అయితే సూట్ అవ్వనే అవ్వదు. అండ్ ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ ఒక స్టేజ్ లో చేయాలి కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్. సో అండ్ 52,000 పైన క్లోజ్ అవుతే అగైన్ మేబీ 54,000 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ స్టిల్ అక్కడి నుంచి కూడా ఓన్లీ 2,000 పాయింట్స్ అప్ సైడ్ ఉంది, ఇన్ కేస్ ఆల్ టైమ్ హై వెళ్ళినా కూడా. అండ్ రిస్క్ మనం చూస్తే కనుక 30% తీసుకున్న 1200 to 1300 పాయింట్స్ డౌన్ సైడ్ అనేది అయితే కనపడుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మనం చూస్తే కనుక యాజ్ ఆఫ్ నౌ 49,900. సో ప్రాబ్లీ 2,000 పాయింట్స్ కిందనే ఆల్మోస్ట్ సపోర్ట్ ఉంది కాబట్టి, ఆర్ 50,641 ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో అది ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది షార్ట్ టర్మ్ లో. బట్ స్టిల్ అది కూడా 1000 పాయింట్స్ కిందనే సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ డెఫినెట్లీ అప్రమత్తంగా ఉండాలి ఫ్రెష్ గా లాంగ్ వెళ్ళేవాళ్ళు. ఇక ఆల్రెడీ లాంగ్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. లేదు అంటే కనుక ఇంకా రన్ చేయాలి పొజిషన్ అనుకుంటే కనుక ట్రైలింగ్ స్టాప్ లాస్ 50,500 అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకోమని చార్ట్స్ వరకు మనకు సజెస్ట్ చేస్తున్నాయి. ఇక ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ దే హావ్ గాన్ అప్. ఐ థింక్ నిఫ్టీలో ఏదైతే పెరిగిందో కోటక్ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చూసాం 4.61%. దాని తర్వాత ఫెడరల్, ఇన్ఫాక్ట్ పిఎస్యు నేమ్స్ లైక్ కెనరా, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి ఇవన్నీ కూడా 3 to 4.5% పెరగటం చేసాం. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే 30% వెయిటేజ్ ఉందో అది కూడా ఈరోజు 1.5% పెరిగింది. సోల్ లూజర్ నిఫ్టీలో ఏదైతే ఉందో ప్రాబ్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ ఏదైతే 2.5% ఉందో అది ఒకటే లూజర్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ ఫోర్త్ డే ఆఫ్ ర్యాలీ. పిఎస్యు నేమ్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. ఇరిడా ఎస్పెషల్లీ 10% అప్పర్ ఇవాళ క్లోజ్ అవటం చూసాం. దాని తర్వాత హెచ్సిఎల్ ఐ థింక్ ఆల్మోస్ట్ 6.5%. బ్యూటీ చార్ట్ లో ఏంటంటే 200-day మూవింగ్ యావరేజ్, లాంగ్ టర్మ్ యావరేజ్ పైన క్లోజ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ పిఎఫ్సి కానీ, ఆర్ఈసి కానీ, బిహెచ్ఎల్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివిటీ రావటం చూసాం. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్. సో ప్రాబ్లీ ఇక్కడ కూడా కొన్ని వీక్ నేమ్స్ లైక్ ఈవెన్ ఆర్బిఎల్ బ్యాంక్ లాంటివి కూడా ఇక్కడ పెరగడం చూసాం. అదర్ నేమ్స్ లైక్ యూనియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఐటీ నేమ్స్ లో ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నాయో కొన్ని మిడ్ క్యాప్ నేమ్స్ లైక్ ఓఎఫ్ఎస్ఎస్ కానీ, కేపీఐటీ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఆర్ కొద్దిగా స్పెక్యులేటివ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో కళ్యాణ్ జ్యువెలర్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ మిడ్ క్యాప్ ప్రాబ్లీ ఫినాన్స్ నేమ్స్ లైక్ పూనావాలా, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక రియల్ ఎస్టేట్ నేమ్స్ లోతా లాంటివి, డిఎల్ఎఫ్, ఇన్ఫాక్ట్ డిఎల్ఎఫ్ వాళ్ళు ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది 2026 లో అన్నప్పటికీ ఈ రోజు మార్కెట్ ఇగ్నోర్ చేసి న్యూస్ ఆల్మోస్ట్ అది కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఎక్స్చేంజ్ రిలేటెడ్ అండ్ బ్రోకింగ్ నేమ్స్ ఎక్సెప్ట్ ఫర్ బిఎస్సి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యాయి లైక్ యాంజిల్ వన్, ఇవన్నీ కూడా. అండ్ కొన్ని ఫర్టిలైజర్స్ నేమ్స్ లైక్ చంబల్ ఇవి కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక వీక్ అయిన వాటిల్లో ఆల్మోస్ట్ థర్డ్ డే ఆఫ్ మెటల్ నేమ్స్ ఏవైతే వీక్ ఉన్నో జేఎస్ఎల్ 5.5% క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా ఇందాక అనుకుంటూ బిఎస్సి అండ్ ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ డాబర్ ఇలాంటివి కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఇక హైబీటా నేమ్స్ లైక్ డెలివరీ కానీ, ఐడియా కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. కొన్ని సిమెంట్ నేమ్స్ అండ్ ఆటో యాక్సిలరీస్ లైక్ సోనాకామ్ అండ్ జేకే సిమెంట్స్ లాంటివి కొద్దిగా వీక్ ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఐ థింక్ వాటిల్లో ర్యాలీ రావటం చేసాం. మేబీ ఇయర్ అండ్ ర్యాలీ ఆర్ సమ్ మ్యూచువల్ ఫండ్ పాపప్ చేస్తున్నాయి స్టాక్స్ అన్న వాటికి. సో సంగమ్ ఇండస్ట్రీస్ 20% అప్పర్ సర్క్యూట్ ఉంది. ప్రాబ్లీ ఎలక్ట్రిక్ బస్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ జేబీఎంఏ, ఒలక్ట్రా ఇవన్నీ కూడా 8 to 12% దాకా పెరగటం చేసాం. పవర్ రిలేటెడ్ స్టాక్స్ లో చాలా బయింగ్ కొనసాగింది ఈ రోజు. సో స్టాక్స్ లైక్ పవర్ టెక్నాలజీస్, పవర్ మెక్ కానీ, లేదంటే అదర్ నేమ్స్ లైక్ టీడీ పవర్, జెన్ టెక్నాలజీస్ కానీ, లేదంటే స్వాన్ ఎనర్జీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఒక పిఎస్యు నేమ్స్ లైక్ బీడీఎల్ షిప్పింగ్ కార్పొరేషన్, ఐ థింక్ ఈవెన్ రైల్వే నేమ్స్ లైక్ ఇరిడా, ఐఆర్సిటిసి ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చేసాం. ఇక వీక్ లో ట్రేడ్ అయినాయి ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పుకోవచ్చు. సో వింతా ల్యాబ్స్ ఆల్ దీస్ డేస్ ఒక మంచి ర్యాలీ వచ్చింది ఈ రోజు. ప్రాఫిట్ బుకింగ్ తోటి 4% క్రాక్ అవుట్ అని చేసాం. అదేవిధంగా సమ్ నేమ్స్ లైక్ సువెన్ ఫార్మా, శంకరా కానీ, నౌకార్ కార్పొరేషన్, మేబీ జ్యోతి స్ట్రక్చర్స్ కానీ, అదేవిధంగా సాటిన్ క్రెడిట్, టిప్స్ మ్యూజిక్, సో ఇవన్నీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న స్టాక్స్ లైక్ పీపీఎల్ ఫార్మా, పిరమల్ ఫార్మా ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుట్ అని చేసాం. సో ఎవ్రీ మండే మనం స్టాక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఐ థింక్ ఈ రోజు మనం ఎల్ఎన్టీ ఫైనాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ స్టాక్ చూస్తే కనుక మల్టీ మంత్ హై ఏదైతే ఉందో 152 పైన డిసైసివ్లీ క్లోజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఇది ఫ్రైడే రోజే ప్రాబ్లీ ఆ లెవెల్ బ్రీచ్ అయింది. 148 ఏదైతే
200-డే మూవింగ్ యావరేజ్ ఉందో ఒక క్లియర్ డిసైసివ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ప్రాబ్లీ అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం బిట్వీన్ 158 అండ్ 150. బట్ స్టాప్ లాస్ 100% దీనిలో పెట్టుకోవాలి 146 కింద, ఎందుకంటే 146 బ్రేక్ అయింది అంటే కనుక ట్రెండ్ రివర్సల్ మళ్ళీ అవుతుంది. అండ్ ఈ స్టాక్ ని రన్ చేయగలిగితే కనుక ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 189 నుంచి 194 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మన యావరేజ్ కాస్టింగ్ అరౌండ్ 150 ఆర్ మేబీ 155 అనుకున్నా కూడా అప్ సైడ్ అబౌట్ 35-40 రూపీస్ ఉంది. అండ్ డౌన్ సైడ్ మనకి ఆల్మోస్ట్ ఒక 10 రూపీస్ ఆర్ మేబీ 15 రూపీస్ ఉంది. కాబట్టి 1:3 రిస్క్ రివార్డ్ లో ఈ స్టాక్ ని ప్రాబ్లీ లాంగ్ వెళ్ళే ప్రయత్నం చేయాలి, విచ్ ఇస్ L&T ఫైనాన్స్. ఇక మార్కెట్ ఈ రోజు క్లోజింగ్ తోటి మనకి జనవరి 2025 ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ లెవెల్స్ క్లోజ్ అయింది. సో విచ్ వాజ్ 23,600 ఆ లెవెలే మనకి జనవరి 1st రోజు ఓపెన్ అవటం చూసాం. సో ఈ 3 months లాసెస్ ఏవైతే మనకి వచ్చాయో ఈ 7 or 8 సెషన్స్ లోనే టోటల్ గా కవర్ చేయటం చూసాం. దానికి ప్రధాన కారణం మనందరూ తెలిసిందే, ప్రాబ్లీ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెవీగా షార్ట్ కవరింగ్ అనేది మార్కెట్ లో ఉన్నారు కాబట్టి. సో ఫమో అయితే అవ్వదు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్న ఫీలింగ్ అయితే తీసుకురావద్దు ఈ స్టేజ్ లో. ఎందుకంటే మేబీ 1,700-2,000 పాయింట్స్ నిఫ్టీ పెరిగినాక, అదేవిధంగా 4,000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగినాక మనకు ఛాన్సెస్ ఏంటంటే మనం మిస్ అయిపోతున్నామని ఎక్కడ కొన్నా కూడా అక్కడి నుంచే మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి టైంలోనే వీ షుడ్ హ్యావ్ ఏ స్టేబుల్ మైండ్ అండ్ ప్రాబ్లీ ఒక కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి. దట్స్ ఓకే. ఇక్కడ నుంచి నిఫ్టీ ఇంకో 1,000 పాయింట్స్ పెరిగినా కూడా దట్స్ ఓకే. అండ్ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా లేదు కాబట్టి వీ షుడెంట్ లుక్ ఎట్ ద ట్రేడ్. అదేవిధంగా ఒకవేళ మనం ట్రేడ్ తీసుకోవాలనుకున్నా కూడా మనకి అట్లీస్ట్ 1:1.5 అంటే 1 రూపీ రిస్క్ కి అబౌట్ 1.5 రూపీ రివార్డ్ ఉంటేనే ట్రేడ్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అదర్వైజ్ స్టే కామ్ అండ్ క్వైట్, ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి రిజల్ట్స్ ప్రకారం ఆ ఇండివిజువల్ స్టాక్స్ రియాక్ట్ అవుతాయి కాబట్టి ఆపర్చునిటీస్ ఆల్వేస్ మనకి మార్కెట్ లో ఉంటూనే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.